బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. గురువారం నాడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మల్లారెడ్డి కలిశారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేశానని, ఈసారి కూడా అవకాశం కల్పించాలని కేటీఆర్ కు చెప్పానని ఆయన అన్నారు. మల్కాజిగిరి లోకసభ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పారు. కాగా ఇప్పటికే మల్కాజిగిరి లోకసభ టికెట్ ను పలువురు నేతలు ఆశిస్తున్నారు. లోకసభ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎంపీ స్థానాల్లో పట్టుకున్న నేతలను లోకసభ బరిలో దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆయా జిల్లాల్లో ఉన్న ఎంపీ స్థానాలకు సంబంధించి కీలక నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. లోకసభ ఎన్నికల్లో ఎంపీ స్థానాలను అత్యధికంగా గెలుచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హైకమాండ్ పలు ప్రణాళికలను రచిస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. గురువారం నాడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మల్లారెడ్డి కలిశారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేశానని, ఈసారి కూడా అవకాశం కల్పించాలని కేటీఆర్ కు చెప్పానని ఆయన అన్నారు. మల్కాజిగిరి లోకసభ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పారు. కాగా ఇప్పటికే మల్కాజిగిరి లోకసభ టికెట్ ను పలువురు నేతలు ఆశిస్తున్నారు. లోకసభ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎంపీ స్థానాల్లో పట్టుకున్న నేతలను లోకసభ బరిలో దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆయా జిల్లాల్లో ఉన్న ఎంపీ స్థానాలకు సంబంధించి కీలక నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. లోకసభ ఎన్నికల్లో ఎంపీ స్థానాలను అత్యధికంగా గెలుచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హైకమాండ్ పలు ప్రణాళికలను రచిస్తోంది.